ఇంత తీరిగ్గా వీడియో తీస్తున్నానంటే ఖాళీగా ఉన్నానని మాత్రం అనుకోకండి. బ్యాంక్‌లో ఉన్నా. తంబడితే సర్వర్ పనవ్వదు. సర్వర్ పనైతే తంబడదు. అలాగుండిద్ది మరి మనతోటి. బ్యాంక్‌లో ఉండేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్కనే ఉన్న పీవీఆర్‌కయితే వెళ్ళాము. కొనకపోయినా కళ్ళతో చూసి ఆనందపడొచ్చని. ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం లింక్ అయ్యే, సింక్ అయ్యే కూరగాయల మార్కెట్‌కయితే వచ్చేసాం. ఆకులు తింటున్న మేక బానే ఉంది. మేకని తింటున్న మనమే బాగోట్లేదు. అందుకే ఆకులు తిందామని డిసైడ్ అయిపోయాను. అంటే ఇలా కాదు పచ్చడి చేసుకొని, ఇంకా కొత్తిమీర, పుదీనా పచ్చడి చాలా బావుండిద్ది. ఫ్రెష్‌గా ఉండడం కోసం అయితే ఈ కాటన్ క్లాత్‌లో పెట్టేసుకుంటే తెల్లారే వరకు మంచిగా ఉండిద్ది. చెక్కు చెదరకుండా. ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. కానీ క్లీన్ చేయకుండా పెట్టడం ఎందుకని అలా అయితే చేశాను. 1 మంత్ అన్నా అవుతుంది ఫేస్ ప్యాక్ ఏసుకొని. రైస్ ప్యాక్ చాలా యూజ్ అయ్యిద్ది నాకు. ఇన్‌స్టంట్ గ్లో అయితే ఖచ్చితంగా వచ్చిద్ది. నెక్స్ట్ మార్నింగ్ పచ్చడైతే చేస్తున్నాను. పచ్చడి చేసే ప్రాసెస్‌లో ఆకులు మాత్రం బాగా వేగనివ్వకూడదు. ఏదో అలా అలా పైపైన అంతే. ఎక్కువ వేపేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కొంచెం ఫేస్ డిఫరెంట్‌గా ఉంది కదా! స్పెట్స్ అయితే పెట్టుకున్నా. పచ్చడి చేసిన అల్లం నూరిన ఇలా స్పెట్స్ పెట్టుకోవడం అలవాటు. లేదంటే కంట్లో పడితే మంట మామూలుగా ఉండదు. ఇంకా పచ్చడైతే చాలా బావుంది. రోట్లో అన్నం తినడం వల్ల ఇంకా డబుల్ టేస్ట్ అయితే ఉంది.